ప్రియులారా, దేవుడు మన కోసం నూతన భూమి నూతన ఆకాశంను సృష్టించబోతున్నాడు. మీకు తెలుసా? రండి, అవి ఎలా ఉంటాయో యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17 నుండి 21 వచనాల వరకు మనం చదివితే తెలుస్తుంది. దేవుడు మన కళ్ళకు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తున్నారు. ఇదిగో, నేను నూతన ఆకాశమును నూతన భూమిని సృష్టించుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నారు. హల్లెలూయా. లోకంలో యుద్ధాలు, రోగాలు, కన్నీళ్లతో మనం అలసిపోతున్నాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, పాతవి ఇక జ్ఞాపకముకు రావు. మిత్రమా, మీ గతం ఎంత చేదుగా ఉన్నా, మీ కుటుంబం ఎన్ని కష్టాలు పడినా, దేవుడు మీకోసం ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. నమ్ముతున్నారా? అయితే ఈ వాగ్దానం అందరికీ వర్తించదు. ఎవరికి వర్తిస్తుందో ఈరోజు లోతుగా తెలుసుకుందాం. 18వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను యెరూషలేమును సంతోషకరమైన స్థలముగాను దాని ప్రజలను ఆనంద స్వరూపులుగాను సృష్టించుచున్నాను అంటున్నాడు. ఇక్కడ యెరూషలేం అంటే కేవలం ఒక పట్టణం కాదు, అది మీ ఇల్లు, మీ హృదయం. మీ ఇంట్లో ఒకప్పుడు కన్నీళ్లు ఉంటే దేవుడు ఇప్పుడు అక్కడ నవ్వును సృష్టించబోతున్నాడు. నమ్ముతున్నారా? ప్రకటన గ్రంథం 21:4లో చెప్పబడినట్లు ఆయన మన కన్నీళ్ళన్నిటినీ తుడిచివేసే కాలం ఇది. కానీ గుర్తించుకోండి, లోకపు సుఖాలలో ఆనందం వెతకకండి. దేవుని సన్నిధిలో మాత్రమే నిత్యమైన ఆనందం దొరుకుతుంది. రండి. 20వ వచనంలో గంభీరమైన మాట ఉంది. అక్కడ కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, 100 ఏండ్లు బతికి చనిపోవాడు బాలుడని ఎంచబడును. హల్లెలూయా. ఇది దీర్ఘాయుష్కు సాదృశ్యం. అయితే అక్కడే ఒక హెచ్చరిక కూడా ఉంది. పాపి అయి 100 ఏండ్లు బతుకువాడు శాపగ్రస్తుడగును. దీని అర్థం ఏమిటో తెలుసా? మీరు ఎన్ని ఏళ్ళు బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నది ముఖ్యం. భక్తి లేకుండా 100 ఏళ్ళు బ్రతికినా అది శాపమే. కానీ దేవుని నీతిలో నడిస్తే మీ ఆయుష్ ఆశీర్వాదకరంగా మారుతుంది. మీ కుటుంబాలలో అకాల మరణాలు, అపమృత్యు దోషాలు ఉండకూడదంటే మీ ఇంట్లో పాపానికి చోటు ఇవ్వకండి ఇప్పటి నుంచి. 21వ వచనంలో దేవుడు అంటున్నారు, వారు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. ఇది గొప్ప వాగ్దానం మిత్రమా. చాలామంది జీవితాల్లో ఒక శాపం ఉంటుంది. వారు కష్టపడతారు కానీ ఫలితం అనుభవించలేరు. ఇల్లు కడతారు కానీ అందులో ఉండలేరు. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, మీరు కష్టపడిన ప్రతి రూపాయిని మీరే అనుభవిస్తారు. దీనికి బైబిల్ ఉదాహరణ చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్నో ఇళ్ళు కట్టారు, కానీ అవి వారివి కావు. వారు బానిసలుగా కష్టపడ్డారు. ఫలాలు ఫరో అనుభవించాడు. కానీ దేవుడు వారిని విడిపించి కనానుకు పంపినప్పుడు వారు నాటని తోటలను, కట్టని ఇళ్లను వారికి ఇచ్చాడు. హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు మీకు కూడా ఆ భాగ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు. నమ్మండి. ఈ వాగ్దానాలను నెరవేరాలంటే మీరు నూతన సృష్టిగా మారాలి. 2 కొరింథీ 5:17 ప్రకారము, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాత అలవాట్లు, పాత ఆలోచనలు పట్టుకుని ఉంటే దేవుడిచ్చే నూతన ఆకాశాన్ని మీరు చూడలేరు మిత్రమా. మీ ఇంట్లో గొడవలు పోవాలన్నా, మీ ఆర్థిక పరిస్థితి మారాలన్నా ముందు మీ హృదయం మారాలి. దేవుడి లోకాన్ని మార్చకముందే మీ ఇంటిని ఒక చిన్న పరలోకములా మార్చాలని ఆశిస్తున్నాడు. ముగింపులో ఒక మాట. దేవుడు తన ప్రజల మొర వినకముందే జవాబిస్తానని ఇదే అధ్యాయంలో చెప్పారు. మీ కష్టం వృధా పోదు, మీ పిల్లలు శాపగ్రస్తులు కారు. ఈరోజే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి, ఇప్పుడే. ప్రభువా, నా ఇల్లు నూతన యెరూషలేముగా మారునుగాక, నా కష్టార్జితం నాకు దక్కునుగాక అని ప్రార్థించండి. యెషయా 65:17-21 వాగ్దానాలు అన్నీ కూడా మీ కుటుంబంలో నెరవేరునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.